గమనించండి, ఒక మనిషి దేవుని సన్నిధికి రావడం అనేది చాలా ముఖ్యమైనది. దేవుని భయం మనిషికి కావాలి. మనిషికి దేవుని భయం ఉంటే లోకములో లేక పాపములో వెళ్ళడు, దాంట్లో పడడు. ఊబి ఎక్కడుందో తెలుస్తుంది, ఆ ఊబి నుంచి తప్పించుకుంటాడు. కనుక నా ప్రియ సహోదరులారా, దేవుని భయము మనుషులందరికీ చాలా అవసరం. మనం చదువుకున్న వాక్య భాగంలోనైతే రాజులతో మాట్లాడుతున్నాడు దేవుడు, అధిపతులతో మాట్లాడుతున్నాడు. అధిపతులకు కూడా దేవుని భయం అవసరం, రాజులకు కూడా దేవుని భయం అవసరం. నేనే రాజును కదా ఈ దేశానికి, ఇక నాకు పైన ఇంకెవరున్నారనుకుంటే పైన ఒక రాజు ఉన్నాడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయనకు భయపడాలి అందరూ కూడా. మనం కిందున్న వాళ్ళకి భయపడిన అవసరం లేకపోయినా పైన ఉన్నోడికి భయపడాలి. ఆయన చేతుల్లోనే మన కాలగతులు ఉన్నాయి. ఏ రోజు ఏం జరుగుతుందో ఆయన సృష్టిలో, ఆయన స్వాధీనంలో మనం ఉన్నాం. కనుక నా ప్రియమైన సహోదరులారా, నరమానవుడు దేవునికి భయపడాలి. సృష్టిలో ఉన్న ప్రతి మనిషి దేవునికి భయపడి బ్రతుకుతే గనుక అతను సురక్షితంగాను, మేలుకరంగాను, ఆశీర్వాదకరంగా జీవిస్తాడు.